హలో ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీ ఇండియాను విడిచి వెళ్ళిపోతున్నాడా? గత కొన్ని నెలల క్రితము విరాట్ కోహ్లీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిపోయాక లండన్ వెళ్ళిపోతాడు, లండన్లో సెటిల్ అవుతాడు అన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. అసలు దీంట్లో నిజం ఎంత? అసలు విరాట్ కోహ్లీ ఇండియాను విడిచి వెళ్ళిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఇందులో ఉన్న కారణాలు విన్నాక మీరు కరెక్టే కదా అన్నట్టుగా కూడా మాట్లాడతారు. వీడియోలోకి వెళ్తే సచిన్ టెండూల్కర్ తర్వాత అంత గొప్ప క్రికెటర్ అయిపోయారు విరాట్ కోహ్లీ. కొద్దిగా చెప్పాలంటే సచిన్ కన్నా క్రేజ్ ఎక్కువ, గ్లోబల్ ఐకాన్ అని చెప్పవచ్చు. అండ్ ఇలాంటి విరాట్ కోహ్లీ, భారతదేశంలో పుట్టిన విరాట్ కోహ్లీ, ఇక్కడే క్రికెట్ ఆడి ఇక్కడే తన కెరీర్ని సక్సెస్ఫుల్గా నడిపించిన విరాట్ కోహ్లీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిపోయాక లండన్ వెళ్ళి సెటిల్ అవుతారు అన్నట్టుగా కొన్ని నెలల క్రితం కొన్ని వార్తలు వచ్చాయి. దీన్ని విరాట్ కోహ్లీ యొక్క చైల్డ్హుడ్ కోచ్ కూడా ధృవీకరించాడు. అండ్ అంతేకాకుండా విరాట్ కోహ్లీ కూడా నా రిటైర్మెంట్ తర్వాత కొన్నాళ్ళు నేను కనిపించకపోవచ్చు అని కూడా ఫ్యాన్స్కి హింట్స్ ఇస్తూ వస్తూనే ఉన్నాడు. స్టార్టింగ్లో ఈ వార్త విన్నాక నాకు కొంచెం కోపం వచ్చింది. ఇంతలా ఇండియాలో సక్సెస్ఫుల్ అయిపోయి ఇండియాలో ఇంత పేరు తెచ్చుకొని ఇండియాకు సేవ చేయకుండా ఏదో వేరే కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నాడేంటి అన్నట్టుగా మొదట్లో నేను కూడా అనుకున్నా ఫ్రెండ్స్. కానీ కొన్ని కారణాలను ఆలోచిస్తే, కొన్ని వీడియోలను చూస్తే విరాట్ కోహ్లీ లాంటి సెలబ్రిటీస్ ఇండియాలో ఉండడం చాలా కష్టం. ఎందుకంటే మన భారతదేశంలో సెలబ్రిటీస్ రోడ్ల పైన స్వేచ్ఛగా తిరిగే పరిస్థితే లేదు. ఒక సెలబ్రిటీస్ ఏదైనా నచ్చిన పని చేసే పరిస్థితి లేదు. నచ్చిన సినిమా చూడలేడు, నచ్చిన ఫుడ్ రోడ్డు మీద తినలేడు, నచ్చినట్టుగా రోడ్డు మీద తిరగలేడు, ఫ్యామిలీతో స్పెండ్ చేయలేరు రోడ్ల మీద. ఎక్కడ చూసినా వీళ్ళ వెంట కొన్ని లక్షల కెమెరాలు, కొంత లక్షల మంది పడుతూనే ఉంటారు. రోడ్డు మీద ఒక సెలబ్రిటీ కనిపిస్తే చాలు వాళ్ళ వెంట పడి వాళ్ళతో సెల్ఫీ దిగే వరకు వదలరు మన ప్రజలు. అది గుళ్ళో ఉన్నారా వాళ్ళు, లేకపోతే ఏదైనా హాస్పిటల్లో ఉన్నారా అన్నది కూడా ఆలోచించలేని పరిస్థితికి మన ప్రజలు వెళ్ళిపోయారు. మీడియా గురించి చెప్పాలి. విరాట్ కోహ్లీ లాంటి వ్యక్తి తుమ్మినా, దగ్గినా, నడిచినా, జారినా, ఆఖరికి ఏమన్నా కూడా ఒక సెన్సేషన్ చేసే పరిస్థితికి మన మీడియా దిగజారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ లాంటి సెలబ్రిటీస్ లండన్ లాంటి వీధుల్లో స్వేచ్ఛగా తిరగడం చూస్తుంటాము. ఆస్ట్రేలియా లాంటి వీధుల్లో, రెస్టారెంట్లలో స్ట్రీట్ ఫుడ్ స్వేచ్ఛగా తినడం చూస్తుంటాం. అండ్ ఇక్కడ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అయ్యాక ఒక ఫ్యామిలీ మ్యాన్గా మారిపోతాడు. తన ఫ్యామిలీతో తనకు బయట స్పెండ్ చేయాలంటుంది, తన పిల్లలతో ఇష్టం వచ్చిన ప్లేసెస్కి వెళ్ళాలంటుంది. ఇండియాలో ఇలాంటిది సాధ్యం కాదు. అందుకనే విరాట్ కోహ్లీ లండన్ వెళ్ళిపోతాడు అన్నది నాకు అనిపిస్తుంది. దీంతో పాటు మన సోషల్ మీడియా గురించి కూడా ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఏంటంటే సోషల్ మీడియాలో ఏదైనా ఒక టాపిక్ గురించి రియాక్ట్ అయ్యే స్వేచ్ఛ కూడా విరాట్ కోహ్లీ లాంటి సెలబ్రిటీస్కి ఉండదు. ఏది మాట్లాడినా కూడా దాంట్లో తప్పులు వెతకడము, ట్రోల్స్ చేయడము, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము మన వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థను విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి లేదు. కొన్ని నెలల క్రితం పొరపాటున విరాట్ కోహ్లీ ఒక రీల్కి లైక్ కొట్టాడు. దాన్ని చూసిన జనాలంట నువ్వు ఇలాంటి వాళ్ళని ఫాలో అవుతావా అన్నట్టుగా తనని దారుణంగా ట్రోల్ చేస్తారు. తను చెప్తూనే ఉన్నాడు పొరపాటున నా ఫింగర్ ప్రెస్ అయిపోయింది అన్నమాట. ఆ తర్వాత కూడా జనాలు ట్రోల్ చేయడం ఆపలేదు. ఏది చేసినా కూడా తప్పు వెతకడం అలవాటు అయిపోయింది మన భారతదేశంలో. ఇలాంటి సమయంలో ఇలాంటి సెలబ్రిటీస్ ఖచ్చితంగా భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటారన్నది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. అండ్ అంతేకాకుండా భారతదేశంలో ట్యాక్స్ విధానము, మీకు విషయం తెలుసా? భారతదేశంలో 2% మాత్రమే ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ ట్యాక్స్ తీసుకొని ఎక్కడ వాడుతున్నారో కూడా తెలియదు. రోడ్లలో ట్రాఫిక్ జామ్లు, వర్షాలు వస్తే రోడ్లు నిండిపోతాయి, ఎక్కడ ఆగిపోతామో తెలియదు. ఎన్ని స్టాంపేర్లు, ఎన్ని తొక్కిసలాటాడు. వాళ్ళు సంపాదించిన దాన్ని దేంట్లో అయినా బిజినెస్ రూపంలో పెడదామా అంటే దానికి లంచాలు ఇవ్వాలి అధికారులకి. ఇలాంటి వ్యవస్థలో ఉండలేరు కొంతమంది సెలబ్రిటీస్, కొంతమంది రిచ్ పీపుల్. అందుకనే రిచ్ పీపుల్ అండ్ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. అండ్ తమ పిల్లల యొక్క స్వేచ్ఛ, తమ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం. భారతదేశంలో సెలబ్రిటీ పిల్లలకు కూడా స్వేచ్ఛ ఉండదు. వాళ్ళు ఏం చేసినా కూడా కెమెరాలు వాళ్ళ ఎంట పడుతుంటాయి. మీకు విషయం తెలుసా? స్టార్టింగ్లో విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక విషయంలో తన కూతురిని కూడా అసభ్యకరంగా, అతి చండాలంగా మాట్లాడారు చాలామంది సోషల్ మీడియాలో. కొంతమందిని దాంట్లో అరెస్ట్ చేయించాడు విరాట్ కోహ్లీ. కానీ ఇలాంటి వ్యవస్థలో నా పిల్లలు బ్రతకూడదని ఏ ఒక్క పేరెంట్ అయినా అనుకుంటారు. అందుకనే విరాట్ కోహ్లీ భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు అన్నది చాలా మందిలో ఉన్న అభిప్రాయం. ఇవన్నీ కారణాల దృష్ట్యా విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని నేను సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ మీరేమంటారు ఈ విషయం పైన? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.